అవే మాట్లాడతాయా? మరి కలుస్తారా? కలుస్తామని హామీ ఇస్తారా? నిన్న మొన్నటి దాకా మీ అక్కే సర్వస్వం అనుకున్నారు. ఆవిడ చేసిన దుర్మార్గం అన్నా అభిప్రాయం మార్చలేదా? వద్దక్క, నా దగ్గర వద్దు, నీ బ్రతుకు నీదే, నా బ్రతుకు నాదే అనలేరా? మీరన్నది నిజమే, కానీ నింద నిర్ధారణ కానిది ఎలా నిర్ణయిస్తాం? నిజంగానే జరిగిన దాంట్లో మా అక్క ప్రమేయం ఉందని తేలితే నిర్మోహమాటంగా, నిర్భయంగా, ఖచ్చితంగా తగిన శిక్ష వేస్తా. తనని తిరిగి నా జీవితంలోకి తొంగి చూడనివ్వకుండా చేస్తా. అంతగా నమ్మిన నన్ను మోసం చేసిన కారణంగా తనకు జీవితకాలం సరిపడే శిక్ష వేస్తా. తమ్ముడు, నన్ను ఏమీ అనుకు అనే ధైర్యం మళ్ళీ తనకు లైఫ్ లాంగ్ కలగకుండా నేను శిక్ష వేస్తాను. ఆవిడే కాదు, ప్రపంచంలో ఏ అక్క తమ్ముడిని మోసం చేయలేనంతగా శిక్ష వేస్తా. రాగుణ, మధు, తరుణ్, భోజనానికి రండి. వస్తున్నావు అమ్మా. హలో పెళ్లి కూతురా, ఏంటి కొంగు దూపుతున్నావు? లడాయికి ఇక్కడేం మీ ఆడపడుచులేదు. మధు, ఏంటా మాటలు? మరి లేకపోతే ఏంటమ్మా? ఇవాళ నువ్వు కూర్చో, నేను చెల్లి వడ్డిస్తాం. కూర్చో. అరే ఎందుకురా? కూర్చో. కానివవే, ఇవాళ్ళంతా పిల్లల ఇష్టానికి పిల్లల చేతుల మీదుగా జరగనివ్వు. కూర్చోమ్మా, కూర్చో. జనని, మధు, నువ్వు కూరలు, నేను పాయసం. ఓకే? హలో, పాయసం మాత్రం నేను, ఎవరిని వడ్డించినవ్వను. సరే. ఎగిరే స్వప్నాలే మనం, మనదే కాదా గగనం, సిరివెన్నెలలో తడిసే గువ్వలం, చిరునవ్వులలో చలనం. ఇది చాలే, ఇంతే చాలే, ఇదిలా నిత్యం ఉంటే చాలే. ఈ నూరేళ్ళిలా మారే వెయ్యేళ్ళుగా ఊపిరిలో సుమగంధాలే. సరదా సరదా సరదాగా సాగింది సమయం, మనసు మనసు దూరాలే మటుమాయం. మనకు మనకు పరదాలే లేనేలే వందాం, ఒకరికి ఒకరై ఒదిగింది అనుబంధం. చాలా రోజుల తర్వాత కడుపు నిండా భోజనం చేశాను. టేస్ట్ ప్లస్ మీ ప్రేమ. అలా రోజు ఉండాలంటే అందరం కలిసి ఉండాలి. నా కోరిక కూడా అదే. తప్పకుండా నీ కోరిక నెరవేరుతుందామమ్మా. చాలు, అంతకన్నా వేరే ఏ కోరిక లేదురా. తరుణ్, మనం వెళ్దాం. ఆ గుణ, అరటిపూ వడలు నీకిష్టమని జననియే చేసింది. తరుణ్కి నీకు ఇష్టమైన వంటకాలు అదే చాలా శ్రద్ధగా చేసింది. రాత్రికి తినండి. థ్యాంక్స్ అత్తయ్య. నా ఇష్టాలన్నీ బాగానే గుర్తుంచుకున్నావు జనని. నిన్ను మర్చిపోతే కదా నీ ఇష్టాల్ని మర్చిపోవడానికి. అమ్మకి మీరంటే ఎప్పుడూ ఇష్టమే. మిమ్మల్ని ఎవరన్నా ఒక మాట తప్పుగా అంటే వాళ్ళ సంగతి అంతే, అలా ఫీల్ అవుతుంది అమ్మ. వెళ్ళొస్తాను. మధు బాయ్. అత్తయ్య వెళ్ళొస్తాను. అలాగే.
జరిగాయి. ఎరా బుజ్జి తల్లి, బాగున్నావా? నేను బాగానే ఉన్నాను నాన్న. మీరెలా ఉన్నారు? మాట్లాడి ఎన్నో నెలలైనట్టు అనిపిస్తుంది. మీకోసం రోజు గుడికెళ్ళొస్తున్నాను తెలుసా? గుర్తుందా? 2 నెలల తర్వాత మళ్ళీ తిరిగి వస్తానన్నారు, మర్చిపోయారా? అసలు టికెట్లు కన్ఫర్మ్ అయ్యాయా? ఎప్పుడు బయలుదేరుతున్నారు? 4 రోజుల నుంచి ఏ విషయం చెప్పడం లేదు. బాగా బిజీగా ఉన్నారా? మీరు చెప్పిన టైం అయిపోయింది, ఎప్పుడు వస్తారా అని వెయిట్ చేస్తున్నాను. అవునమ్మా, కాంట్రాక్ట్ అయిపోవచ్చే టైం అయింది. అందుకే కాస్త పనులు ఎక్కువ చెప్పారు. బాగా బిజీగా ఉన్నాను, అందుకే ఫోన్ చేయడం కుదరలేదు. నేను నీకిచ్చిన మాట గుర్తుందమ్మా. బుజ్జమ్మకిచ్చిన మాట నేను మర్చిపోతానా చెప్పు? కాకపోతే వర్క్ కొంచెం ఎక్స్టెన్షన్ అయింది. నువ్వేం టెన్షన్ పెట్టుకోకు. పని పూర్తవగానే ఇండియా ఫ్లైట్ ఎక్కేస్తాను, ఓకేనా? ఏంటి నాన్న, వర్క్ ఎక్స్టెండ్ అయిందని అలా ఎలా ఒప్పుకున్నారు? ఒప్పుకోవడం కాదమ్మా, ఇన్నేళ్ల నుంచి చేస్తున్నాను కదా. వాళ్ళు చిన్న పని చెప్పినప్పుడు కాదని నిర్మోహమాటంగా చెప్పి ఎలా బయలుదేరతాను? అందుకే సరే అనాల్సి వచ్చింది. తప్పదు కదా. పైగా వాళ్ళు బాసులు, నేను వాళ్ళ కింద ఉద్యోగిని. వాళ్ళ మాట వినకపోతే ఎలా? అందుకే సరే అన్నాను. ఒక 4 డేస్లో అయిపోతుందమ్మా. అయిపోగానే బయలుదేరి వచ్చేస్తాను. మళ్ళీ వాయిదా ఏమి వెయ్యరు కదా? లేదమ్మా, ఎట్టి పరిస్థితుల్లో వేయను. నమ్మమంటారు కదా? బుజ్జమ్మా, నీకు మాటిచ్చి తప్పుతానా చెప్పు? ప్రతాప్ గారు, ప్రతాప్ గారు. బుజ్జమ్మా, నేను మళ్ళీ తర్వాత కాల్ చేస్తాను. అలాగే నాన్న. అక్క, నువ్వు ఎక్కడున్నావా? నీకోసం ఇల్లంతా వెతుకుతున్నా. బాలు, నాన్న 4 డేస్ లో వస్తాడంటారా? అవునా? ఆయనే నీకు కాల్ చేశారా, లేక నువ్వే ఆయనకి కాల్ చేసావా? నేనే కాల్ చేశానురా. నాన్న బాగా బిజీగా ఉన్నారంట. వాళ్ళ బాస్ ఏదో వర్క్ కొంచెం ఎక్స్టెన్షన్ చేస్తే 4 రోజులు ఉండాల్సి వచ్చిందమ్మా. ఏం టెన్షన్ పడుకో అని చెప్తున్నారు. అవునా? నిజంగా 4 డేస్ లో ఖచ్చితంగా వచ్చేస్తారక్క? ఖచ్చితంగా వస్తారంట బాలు. నాన్న వెళ్ళేటప్పుడు మాటిచ్చారు కదా, ఆయన రాగానే ధీరజ్ తో పెళ్లి జరిపిస్తానని. ఇలా నాన్న వస్తున్నారని ధీరజ్ కి విషయం చెప్పాలరా. అవునక్క, చెప్పు చెప్పు. బావ కూడా బాగా హ్యాపీ ఫీల్ అవుతాడు. ఆయన గారు వచ్చారంటే మళ్ళీ పెళ్లి పనులు, హడావిడి, ఆర్భాటం మొదలవుతుంది. ఈయన కాలు భూమి మీద ఆగదు. ఈయన ఆరాటం, ఆ శక్తి ఆరాటం రెండూ కలిసి ఖచ్చితంగా ఈసారి దాని కొడుకుతో దీని పెళ్లి చేసేస్తుంది. ఆయన వచ్చేలోపే ఏదన్నా ఆలోచించాలి. వచ్చాక ఉరుకులు పరుగులే ఉంటాయి. ఆలోచించే టైం కూడా ఇవ్వడు. ఒక్కసారి పెళ్లి ఆపడానికే నానా తంటాలు పడ్డాను. ఈసారి ఏం చెయ్యాలి, ఎలా ఆపాలో అర్థం కావడం లేదు.